వాక్యాన్ని మనం విందాం. చెత్తలాంటి బ్రతుకులను ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. నెహెమ్యా గ్రంథములో 4వ అధ్యాయము మనం అక్కడ ఒక మాట ఒక ఆయన దేవుని బిడ్డలను అంటున్నాడు. బైబిల్ తెరిచి అందరూ నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లాటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులనంట ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల వారి ఎదుటను ఇట్లా అన్నాడంటండి, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? తమంతట తామే ఈ పని ముగించుదురా? బలులర్పించి బలపరుచుకుంటారా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? చాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఇక్కడ ఒక దుర్మార్గుడైన ఒక వ్యక్తి దేవుని పిల్లలను ప్రశ్నిస్తున్నాడు. దుర్బలులారా, పనికి మాలిన వారిలారా, మీరు చెత్తలాంటి మనుషులు కాదా? మీరు దేవుని పని ముగిస్తారా? మీరు నిజముగానే దేవుని కార్యం చేయగలుగుతారా అని ఒక దుర్మార్గుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఈరోజు మమ్మల్ని కూడా సాతాను ప్రశ్నిస్తూ ఉంది. ఆ ప్రశ్నకు మాకు సమాధానం మీ దగ్గర దొరికింది నాయన. అనుక ఈరోజు నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు, నన్ను విడువనన్నావు, అవునయ్యా, నన్ను విడువనన్నావు, నా దేవుడయ్యావు, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే. హల్లెలూయా. నిశ్శబ్దంగా దేవుని వాక్యం అందా కొద్ది నిమిషాలు. నెహెమ్యా అనేటటువంటి ఆయన యెరూషలేము నివాసి, పరిశుద్ధ పట్టణానికి చెందినవాడు. కానీ శత్రురాజు యెరూషలేము పట్టణం మీద ముట్టడి వేసి చాలామంది యవన బిడ్డలను తోలుకుని పరాయి దేశానికి తీసుకెళ్ళిపోయారు. బిడ్డలారా, ఆ రోజుల్లో అర్తహషస్త అనే ఒక ఆయన ఏలుబడి చేస్తూ ఆ రాజు దగ్గర ఈ నెహెమ్యా కప్పందించేవాడిగా పనిచేస్తున్నాడు. రాజుగారి దగ్గర మంచినీళ్ళు అందించినా భోజనం పెట్టినా గవర్నమెంట్ ఉద్యోగమే కదా. గవర్నమెంట్ ఉద్యోగంలో కొంతమంది
మంచినీళ్ళు అందించినా కూడా 75,000 జీతం. ఏం చేద్దాం, అట్టుంది పరిస్థితి. అవునా? ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ పనిచేస్తూ ఉంటారా పాపం, కొంతమంది చేతులు పగిలి కాళ్ళు పగిలి ఆ గంకరగాళ్ళు అందరూ పనిచేస్తుంటే ఒక ఆవిడ ఊరిని బిందుతో మంచినీళ్ళు పెడుతుంది. నేను అడిగాను, ఈమెకి ఎంత అయ్యా జీతం అన్న. చెబితే కళ్ళం నీళ్ళు వస్తాయి గారు, మాకెంతో. దేవుని కృప అది, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి గవర్నమెంట్ జాబ్ అంతే. అలాగే నెహెమ్యా కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. అయితే నెలకి ₹1,00,000 జీతం వచ్చేవాడు అనుకోండి, ఈయన హాయిగా బ్రతకొచ్చు. కానీ ఈయనకి గుండెల్లో ఒక మంట ఏంటంటే, ఆయన విడిచి వచ్చిన దేశం ఉంది చూసారా, ఆ యెరూషలేము, ఇజ్రాయిల్ దేశం. ఆ యెరూషలేము పట్టణం, ఆ యెరూషలేము మందిరం, శత్రువు రాజు దాన్ని కాల్చి, మందిరాన్ని కూల్చి, దాని కోటగోడలు గుమ్మములను అగ్నితో కాల్చి భయంకరంగా అసహ్యంగా చేసేసాడు. అలా దేవుని మందిరంలో ప్రార్థనలు ఆగిపోయాయి, బలులు ఆగిపోయాయి, ధూపద్రవ్య నైవేద్యములు ఆగిపోయాయి. అలాంటి పరిస్థితుల నడుమ ఈ నెహెమ్యాకు వార్త తెలిసినప్పుడు అతడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానంట. ప్రభువా, మా దేశంలో ప్రార్థనలు ఆగిపోయినాయి, మందిరం కాలిపోయింది, చాలామంది చనిపోయారు, నా జనులు చాలామంది హింసించబడుతున్నారు. ప్రభువా, నేను ఎక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటా హాయిగా బ్రతకొచ్చు, కానీ నా గుండెల్లో ఒక మంట కలుగుతుంది ప్రభువా. అదేంటంటే, నా దేశం పాడైపోయింది, నా మందిరం పాడైపోయింది కనుక నాకు అలా ఉండటం ఇష్టం లేదయ్యా, నువ్వు కార్యం చేస్తావా లేదా, సహాయం చేస్తావా లేదా అని అతడు గొంతెత్తి దేవునికి ప్రార్థన చేస్తుండ. బహుదినములు ఉపవాసం ఉండి దుఃఖాక్రాంతుడై అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారు నెహెమ్యా ముఖాన్ని చూశాడు. ఇప్పుడు నెహెమ్యా నవ్వుతూ కనపడేవాడు అంటండి. అలాంటిది కొన్ని రోజుల నుంచి నెహెమ్యా ముఖంలో నవ్వు లేదు, సంతోషం లేదు. అడిగాడు, నెహెమ్యా ఎందుకు అట్లా విచారంగా ఉన్నావు? ఏంటయ్యా, ఎవరైనా మీ ఇంటి దగ్గర చనిపోయారా, నీకేమైనా నష్టం కలిగిందా, నాకు చెప్పయ్యా అని అన్నాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా, మా దేశంలో మందిరం కాలిపోయి, మా పట్టణం కూలిపోయి, మందిరంలో ప్రార్థనలు జరగాల్సినటువంటిది మా మందిరం శిథిలమైపోయిందంట. ఆ ప్రార్థనలు జరగక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు, అందరూ చెదిరిపోయి ఆ దేవుని పట్టణం, దేవుని మందిరం కూలిపోయిందయ్యా. దేవుని స్తుతించే ఆ పట్టణంలో, దేవునికి మహిమ చెల్లించే ఆ పట్టణంలో అలా పాడైపోవటం నాకు ఇష్టం లేదయ్యా. ఆ మందిరం తిరిగి మరలా కట్టబడాలయ్యా. అదే నా ఆలోచన, నా దుఃఖం, నా వేదన. ఆ మందిరం అట్లా పాడైపోయి నేను ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగంలో సంతోషంగా ఉండటం నాకు ఎంత మాత్రమును ఆనందముగా లేదయ్యా అని దుఃఖాక్రాంతుడై రాజుగారికి విన్నవించుకున్నాడు. అప్పుడు రాజుగారట, అయ్యయ్యో, నీ హృదయం మంచిది, నా దగ్గర పనిచేస్తున్నంత కాలం నిన్ను చూస్తున్నాను కదా, ఎంతో విధేయతతో, వినయముతో, నమ్మకంగా దేవుని పనిలాగా చేస్తూ నా ఇంట్లో కూడా నా పిల్లలను, నా కుటుంబాన్ని నీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ నేను చూశానయ్యా. కనుక నీలాంటి మంచి మనిషి కోరికను నేను తీరుస్తా అని చెప్పి రాజుగారు ఆ నెహెమ్యాని భుజము తట్టి అంటున్నాడు, నీకు కొన్ని దినాలు నేను సెలవులు ఇస్తున్నాను, నీకు కొన్ని దినాలు నేను మీ ఊరు వెళ్ళటానికి అనుమతిస్తున్నాను, పైగా నువ్వు మీ ఊరు వెళ్ళేటప్పుడు నీకు ఒక సహాయం కూడా చేస్తాను. అదేంటో తెలుసా, మీ దేవుని మందిరానికి కట్టడానికి కావలసిన కలప, దానికి కావలసినటువంటిది, దానికి కావలసిన నిధులు నేను ఉచితంగా నీకు ఇస్తానన్నాడు దేవుని బిడ్డలారా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా ఏం కట్టడానికి బయలుదేరాడు తెలుసా? దేవుని మందిరం కట్టడానికి వెళ్ళాడు. బిడ్డలారా, దేవుని మందిరం కట్టడానికి వెళ్తే అక్కడ అందరూ కూడా అనుకూలించడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటారా? ఏదైనా ఒక పాడు పని చేయటానికైతే అందరూ కలిసి వస్తారు. మీరు ఆలోచించండి, ఒక దేవుడు పని జరిగేటప్పుడు కలిసి రారెప్పుడు. ఎందుకంట అంత అవసరమా? ఆయనకి పని లేదు, మీకు పని లేదు. ఆ రోజుల్లో ఎక్కిరిచ్చారు, ఈ రోజుల్లో కూడా ఎక్కిరిస్తున్నారు.
బిడ్డలారా, అలా ఎక్కిరించినంత మాత్రాన దేవుని పని ఆగదు. హీనంగా మాట్లాడినంత మాత్రాన దేవుని పని అలా ఆగితే మనం యేసయ్యకి పుట్టినోళ్ళం కదా. మనం పౌరుషం కలిగిన యేసయ్యకి పుట్టిన బ్యాచి మంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని పనికి బిడ్డలారా, మనం ఎవరైనా ఎదురు తిరిగితే దాన్ని మనం ప్రెస్టేజ్గా తీసుకుని ఏడంతలుగా మన ప్రార్థన రగిలించాలి బిడ్డలారా. హల్లెలూయా. దేవుని పని మన ఇంట్లో జరగాల్సిన, మన బ్రతుకుల్లో జరగాల్సి వచ్చిన అడ్డు గనక నిలబడితే ఏడంతల ఆత్మ మన మీదకి వచ్చునుగాక బిడ్డలారా. ఇక్కడ నెహెమ్యా దేవుని పని కొరకు నిలబడ్డాడు. ఇదిగో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇక దేవుని మందిరం యొక్క గోడలు, దాని యొక్క ఆ మందిరము యొక్క పునాదులు, దాని యొక్క చక్కని గుమ్మములు, కిటికీలు మరమ్మతులు చేయడానికి ఇక ఈ యొక్క నెహెమ్యా సిద్ధపరచబడుతున్న ఆ రోజుల్లో ఆయన చాలా ఆత్మపూర్ణుడై ఈ కార్యం ప్రారంభించాడు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్న ప్రజలంట నెహెమ్యాను చూసి కొంతమంది ఆయన చేతులు పట్టుకుని, అయ్యా నీ కడుపు చల్లగుండా, నీ కుటుంబం చల్లగుండాలయ్యా, మన యొక్క దేశం, మన యొక్క మందిరం ఎవరు కడతారని మేము ఏడుస్తూ ఎంతో కన్నీరుగా అరుస్తూ, ఇంకా మన జీవితంలో ప్రార్థన చేసుకుని మందిరం కట్టుకునే అనుభవం మనకు లేదా? దేవునికి స్తుతి చెల్లించే అవకాశం దొరకదా? ఏమిటి దుర్భరమైన జీవితం అని అనుకుంటున్న రోజుల్లో దేవుడు నిన్ను పంపించాడయ్యా, నీవు దేవుని దూతలాగా వచ్చావని అందరు చేతులు పట్టుకుని సంతోషంతో ఏడ్చారు బిడ్డలారా. హల్లెలూయా, సంతోషంతో. అయితే దేవుని పని ప్రారంభిస్తుండగా కొంతమంది దుర్మార్గులు బయలుదేరారు. అలాంటి వారిలో సన్బిల్లాటు, టోబియా అనే వాళ్ళిద్దరు బయలుదేరారు. ఇదిగో ఈ సన్బిల్లాటు అనేవాడు అంటున్నాడు, నెహెమ్యా ఆయనతో పాటు ఉన్న టీంని అంటున్నాడు, ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు తెలుసా? దుర్బలులైన, చూసారండి, దుర్బలులైన ఈ యూదులు ఏం చేస్తారు అంటే ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నారు చూడండి. అసలు మేము లేకుండా ఈ పని జరిగిద్దా? మనమంట ఎప్పుడు కూడా అనుకోకూడదండి. అసలు నేను లేకపోతే అనే మాట అనుకోవచ్చా? అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా అనుకోవాలట, నేను కూడా ఉంటే నా బ్రతుకు ధన్యం కదా, ఆ పనిలో నేను కూడా ఉండాలి కదా. బిడ్డలారా, దేవుని యొక్క పని ఏదైనా అవచ్చు, అది నీ ఇల్లు కట్టుకోవడం అవచ్చు, ఒకవేళ ఎవరైనా హృదయాన్ని బలపరిచే మాటలు అవ్వచ్చు, లేకపోతే దేవుని బిడ్డలారా ఒక కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించడానికి నిన్ను దేవుడు ప్రేరేపించే ఆ గొప్ప ఆధిక్యత అవ్వచ్చు. నువ్వు పని ప్రారంభించు. ఒకవేళ నీ మీదకి ఏ మాటలు ఎదురొచ్చినా నువ్వు మాత్రం ఎక్కడ కూడా తగ్గొద్దు. ఇక్కడ ఒక సన్బిల్లాటు అనే ఒక దుర్బుద్ధి కలిగిన వాడు అంటున్నాడు, యూదులను పట్టుకుని, దేవుని పిల్లలైన వారిని పట్టుకుని అంటున్నాడు, ఇదిగో దౌర్భాగ్యులారా, దుర్బలులారా అని మాట్లాడుతూ ఈ యూదులు ఏమి చేయగలుగుతారు? తమంతట తామే అంటున్నాడు. అసలు ఈ పని ముగిస్తారా? బలులర్పించి బలపరుచుకుంటారా? బలులర్పించుకుని బలపరుచుకుంటారా మీరు? ఇదే శ్రేష్టమైంది. ఒక దినమందే ముగిస్తారా? ఒకరోజే కట్టేస్తారేంటి మీరు? నవ్వుతున్నారు. ఒకరోజే కట్టేస్తారా అని అంటున్నాడు. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా. ఎన్ని ప్రశ్నలు అడిగారు చూసారమ్మా? ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కనుక సాతానంట మనల్ని కూడా అడుగుతూ ఉంది, మనల్ని కూడా అడుగుతూ ఉంటుంది. మార్చగలుగుతావా మీ అబ్బాయిని? మీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావా? నీ వల్ల అవుతుందా? నీ ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడు తీర్చగలుగుతాడంటావా? సాతాను ప్రశ్నిస్తుంది.
నీ జీవితంలో నష్టాలు కలుగుతున్నాయి కదా, దేవుని కార్యం జరిగిద్దంటావా? ఒకవేళ నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబ వ్యవహార విషయంలో దేవుడు నీకు కార్యం చేయగలుగుతాడా అని ప్రశ్నిస్తూ ఉంది. చెవిలో ఒక దురాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, నీ వల్ల ఇది బిడ్డలారా. చాలా గొప్ప ప్రశ్నలు ఇవి, మనలో మంట కలిగిస్తూ ఉన్నాయి. చెత్తలాంటి బ్రతుకు అంటండి మనది. చెత్తలాంటి వాళ్ళు వీళ్ళు అని ఆ యొక్క సన్బిల్లాట్ అంటున్నాడు. చెత్తలాంటి వాళ్ళు, నీ జీవితం చెత్తలాంటిది, నీ బ్రతుకు చెత్తలాంటిది అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నాకు ఏమీ లేదు, నా వల్ల ఏది జరగదు, నేనేది సాధించలేకపోతున్నానని ఒకవేళ ఇక్కడున్న వారిలో అనుకుంటూ ఉంటే, చెత్తలాంటి మన జీవితాలను దేవుడు ప్రియులారా ఒక ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు, అసాధ్యమైనది. నెహెమ్యా ప్రార్థన చేశాడు, నెహెమ్యా కన్నీరు కార్చాడు. ఈ మందిరం కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, ఈ మందిరం నిర్మాణం చేయడానికి నాకు మంది మార్భాలం లేదు, ఈ మందిరం కట్టడానికి నా దగ్గర శక్తి సామర్థ్యం లేదు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఏ రాజు దగ్గరైతే అతడు పనిచేస్తున్నాడో ఆ రాజు అన్యుడే, విగ్రహారాధికుడే. కానీ దేవుడు నెహెమ్యా ప్రార్థన విని ఒక అన్యుణ్ణి సహాయం చేయమని కోరాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అన్యుణ్ణి లేపంటున్నాడు. నువ్వు దేవుని యొక్క మందిరానికి కావలసిన కలపంతా ఉచితంగా ఇమ్మని అడిగితే ఒక అన్యుడు లేచి నెహెమ్యాతో అంటున్నాడు, నీకు ఎన్ని కోట్ల రూపాయలు కావాల్సిన నేను నీకు సహాయం చేస్తానన్నాడు. బిడ్డలారా, మన ప్రార్థనకు దేవుడు అంత జవాబు ఇస్తాడు. బిడ్డలారా, దుర్బలులము మనమే అనొచ్చు మనల్ని ఎవడైనా. దుర్బలులు, పనికిమాలినోడా, వ్యర్థుడు, ఆయన ఒక పనికిమాలినవాడు అని నాతో పాటు మిమ్మల్ని అందరిని అనొచ్చు. ఒకవేళ అన్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. బిడ్డలారా, అంటే అన్నారు. కానీ నెహెమ్యా జీవితంలో దేవుడు చేసినట్లే మన పక్షాన కూడా దేవుడు సహాయము చేయబోతున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో దేవుని బిడ్డలారా. అందుకని మన జీవితం చిత్తులాగా, తుక్కులాగా ఉంది కదా. అయితే నెహెమ్యా చేసిన పని మనం కూడా చేయాలి. మొట్టమొదటిగా నెహెమ్యా తను చేసిన పని ఏమిటంటే, చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, నెహెమ్యా మొట్టమొదటిగా అతడు చేసిన ఆ చెత్తలాంటి బ్రతుకులను దేవుడు దీవించడానికి కారణం ఏంటో నెహెమ్యా చేసిన పని మనం కూడా చేయాలి. 6వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసిన. చాలు దేవునికి స్తోత్రాలు చెబుదాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నెహెమ్యా, చెత్తలాంటి నెహెమ్యాని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, నెహెమ్యా మొట్టమొదటిగా ఈ భూమిని ఆకాశమును కలగజేసిన దేవుని సన్నిధిలో అతడు తన మోకాళ్లను వంచాడు. దేవుని బిడ్డలారా, అదుగో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిన. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. ప్రియులారా, ఎవరైతే నిన్ను చిత్తు అని అంటున్నారో, ఎవరైతే నిన్ను చెత్త అంటున్నారో, ఎవరైతే నీవు పనికిమాలను అంటున్నావో అన్నటువంటి వారిని దూషించవద్దు. మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన దగ్గర మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభిద్దాం. బిడ్డలారా, ఏ మనిషిని మనల్ని తిట్టాడని ఆ మనిషి మీద పగబెట్టుకోవద్దు. ఎవరైనా నిన్ను ఎక్కిరించారు కదా, పగబెట్టుకోవద్దు. ఒకవేళ దేవుడు నీలో రోషం పుట్టించడానికి ఒక మనిషిని లేపాడేమో. మన జీవితంలో ఏ సహాయము దొరక్క, ఏ సహాయము ఎవరి వల్ల దొరక్క ఏడుస్తూ ఉంటే, ఈరోజు మనకు ఒక సీక్రెట్. అదేమిటో తెలుసా? నెహెమ్యా అన్నట, దేవుడు భూమి ఆకాశమును కలగజేశాడు కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. బిడ్డలారా, మొట్టమొదటి విషయం మనం
దేవుని సన్నిధిని మోకాళ్ళు వంచటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏ సమస్య వచ్చినా తిరగబడవద్దు, బూతులు మాట్లాడవద్దు, ఎవరిని ఏం మాట్లాడొద్దు. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా నీ జీవితంలో సమస్య ఎదురైందా, లేకపోతే నిన్ను ఏదైనా సవాల్ చేస్తుందా, ఏదైనా నీకు కొరత వచ్చిందా, మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మందిరములో సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మోకాళ్ళుని వంచి మన చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేయాలి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం చదివేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళే కొదువైపోతున్నారు. ప్రార్థన లేకపోవటం వల్లే మన జీవితంలో ఆగిపోతున్నాయి కార్యక్రమాలు. ప్రార్థన చేయటం మన ఇంట్లో అందరికీ అలవాటు అవ్వాలి. ప్రార్థన చేయటం మన ఇంట్లో ప్రతి పిల్లవాడు, ప్రతి డెక్క నేర్చుకోవాలి బిడ్డలారా. చూడండి, అబ్రహాము యొక్క ఇంట్లో, అబ్రహాం యొక్క గుడారములో నిత్యము ప్రార్థన ధ్వని వినబడతా ఉంది. అందుకని పరలోకమునకును అబ్రహాం గుడారమునకు ఎప్పుడూ కూడానట కనెక్షన్ ఉండేది బిడ్డలారా. నిత్యము పరలోకమునకును అబ్రహాం గుడారానికి ఎప్పుడు ఆ అనుసంధానం. చూడండి, అబ్రహాం గుడారములో ప్రార్థన ఉంది గనక అబ్రహాము యొక్క ఒంటెలు ఎలియాజరు తీసుకెళ్ళాడు కదా. అబ్రహాముకి కోడలు తీసుకురావడానికి, కొడుకు భార్య తీసుకురావడానికి రెబెకా కోసం వెళితే ఆ యొక్క అరం నహరాయిం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ హారాను దగ్గర అతడు ఒక బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా అబ్రహాము యొక్క ఒంటెలు కూడా మోకరించాయి. ఒంటెలు కూడా ప్రార్థన చేస్తున్నాయి, ప్రభువా మా చిన్న దొరగారు ఇస్సాక్ గారికి భార్య కావాలయ్యా, ఆయనకి మంచి భార్య కావాలి అని ప్రార్థన చేస్తామన్న ఒంటెలకు కూడా ఎంత ప్రేమ. అసలు ఒంటెలు మోకరించడం ఏంటండి, ఆశ్చర్యంగా లేదయ్యా? ఒంటెలు మోకరించినాయి అంటే అబ్రహాం ఇంట్లో ప్రార్థన ఎంత తారాస్థాయిలో ఉందో చూడండి బిడ్డలారు. అంటే ఆయన రోజు వచ్చి ఒంటెలకి సైగా అబ్రహాం అనేవాడు టైం వచ్చింది ప్రార్థన చేయటానికి అనగానే అబ్రహాము మోకరించి ప్రార్థన చేస్తుంటే బహుశా ఒంటెలు చూసినట్టున్నాయి. వాటికి కూడా అర్థమైంది, మా యజమానుడు దేవునితో మాట్లాడుతున్నాడు కనుక ఈ టైంలో మేము కూడా మోకాళ్ళు ఉంచాలి. మరి మన పిల్లలు ఉంచుతారా? మనం ప్రార్థన చేద్దామంటే నోరమే పెద్దాక స్వత. మేము అసలు చాలా బిజీగా ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చాం, ఈలోపే నీ తలనొప్పి. అయ్యా, తలనొప్పి కాదురా, నీ జీవితానికి నీ తల్లి కారుస్తున్న కన్నీరు అదొక ఆశీర్వాదం కాబోతా ఉంది. నీ బతుకు దిద్దుబాటు జరిగే ఒక ప్రక్రియ జరుగుతుంది. నీకు ఏదైనా ఆశీర్వాదం ఉంది అని అంటే నీ తల్లిదండ్రులు కార్చిన కన్నీరే. ఏదైనా కొట్టుకుపోద్ది, వెండి బంగారాలు పోతాయి, జీవితంలో అన్నీ కోల్పోతాం, కానీ కార్చిన కన్నీరు మాత్రం దేవుని దగ్గర బుడ్డిలో. స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొడదాం వేసాక ఒకసారి బిడ్డలారా. ఏ తల్లి అయితే కన్నీరు కారుస్తుందో ఆ కన్నీరు దేవుని యొక్క బుడ్డిలో ఏముందంట, దాచబడిద్ది. ఆ కన్నీరే నీ పిల్లలకు పన్నీరుగా మార్చబడబోతాం. హల్లెలూయా. కనుక మనము సర్వశక్తి కలిగిన దేవుని నీడలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నారా? ప్రార్థన అనే ఆ యొక్క ఆయుధం ప్రతి వ్యక్తికి కావాలి. చూడండి, మోషే ప్రార్థన ద్వారానే లక్షల మందిని నడిపించాడు. ఎన్నో సమస్యలు ఆయనను తలెత్తి ఏ విధంగా హతమార్చాలని చూసినా మోషే ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి ప్రభువాని కన్నీరు కార్చబట్టే కదా లక్షల మంది ప్రజలకు ఆయన ఆహారం కురిపించింది. ఆయన ప్రార్థన చేయగా లక్షల మంది ప్రజలకు ఆహారం వడ్డించాడు ఆయన బిడ్డల. ఆయన ప్రార్థన చేయగా సముద్రం సైతం ఎండిపోయింది బిడ్డలారా. ఆయన ప్రార్థన చేయగా బండ నుంచి నీళ్లు వచ్చాయి. హల్లెలూయా. కనుక ప్రార్థనలో ఉన్న శక్తి. అలాగే యెహోషువ ఎంత ప్రార్థన పరుడైతే సూర్యచంద్రులు నిలబడిపోయారు బిడ్డలారా. కనుక ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళవలసిన వారమేనా. ప్రార్థనా శక్తి మనకు కావాలి. ప్రార్థన చేసే తల్లిగా, ప్రార్థన చేసే తండ్రిగా మనం ఉండాలి బిడ్డలారా. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక నెహెమ్యా చెత్తలాంటి నెహెమ్యాని దేవుడంట ఉన్నత స్థాయిలోనికి నిలబెట్టగలడానికి కారణం మొట్టమొదటిగా నెహెమ్యా దేవుని సన్నిధిని మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేశాడు బిడ్డలారా. రెండవది, అతడు తన యొక్క ఇంటిలో ఉన్న వారి దోషమును, కుమారుల దోషము, తన ఇంటి వారి దోషమును, తన ఇంటి వారి పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అక్కడే రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా ఇంటి వారిని చేసిన పాపమును క్షమించమని అడుగుతున్నాడు బిడ్డల. రెండవది, అతడు తన ఇంటి వారి పాపమును, తన యొక్క ఇశ్రాయేలీయుల పాపమును అతడు ఒప్పుకుంటున్నాడు. మనము ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, దేవుని సన్నిధిలోనట మనం చేసిన పాపములను గుర్తు చేసుకుని వాటి విషయంలో మనం పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని విడిచిపెడితే చెత్తలాంటి జీవితాన్ని కనికరించబోతున్నాడు దేవుని బిడ్డల. మన పాపములు గొప్పవి, చేసిన పాపాలు గుర్తురావు. ఎంత ఘోరమైన పాపము అనంటే ఏదో వ్యభిచారము కాదు, ఏదో ఘోరమైన పాపాలు కాదు, ఆజ్ఞ అతిక్రమే పాపం కదా. పాపం మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పాపములు, ఒక మాట, ఒక వ్యక్తిని నీవు వ్యర్థంగా మాట్లాడటమే పాపం. మన నోటి విషయంలో, మన చూపు విషయంలో, మన ఆలోచన విషయంలో, మన తలంపుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏదైనా మన ఇంట్లో ఒక కార్యం జరగాలి అనంటే, ఒక అద్భుతం జరగాలి అంటే మన జీవితంలో మన పాపం ఒప్పుకోకుండా మన జీవితంలో కొత్త కార్యాలు ఏమీ జరగవు. పాపాలు ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకుంటే శుభకార్యం జరిగిద్ది. పాపం ఒప్పుకుంటే నీ జీవితంలో దేవుడు ఒక నూతన స్టెప్ తీసుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో చేసిన పాపాన్ని బట్టి అతడు పొర్లి ఏడ్చి తన పాపం విషయంలో పశ్చాత్తాపానికి అతడు దివారాత్రులు ప్రార్థన చేశాడు. అందుకనే ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, పాపాలు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, దేవుడు అక్కడి నుంచి దావీదు జీవితాన్ని ఒక కొత్త మలుపులోకి తీసుకెళ్ళాడు బిడ్డలారా. ఒక నూతన స్థాయిలోకి తీసుకెళ్ళటం ప్రారంభించాడు. దావీదుని ఒక కొత్త కోణంలో దీవించడం ప్రారంభించాడు. ఎవరితో? మనం కూడా మన జీవితంలో బిడ్డలారా మన పాపాలు ఒప్పుకునే స్థాయి రావాలి. ఇతరులను ఏదైనా ఒక మాట అంటే నువ్వు వెళ్ళి క్షమాపణ అడగాలి. ఇతరులతో నువ్వు మాట్లాడిన మాటల్లో ఏదైనా దోషం ఉంటే వెళ్ళి నీకు దేవుడు జ్ఞాపకం చేస్తే, సిస్టర్ ఫలానా నెలలో నేను తొందరపడేలా అనుకున్నాను, నన్ను క్షమించమని అడగవలసిన వాళ్ళమైనా. దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు కొంతమంది అప్పుడప్పుడు నా పాదాలు అలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా ఒకసారి ఈ ప్రియులార మనసు ద్రవించిపోతాను. ఏదైనా ఒకవేళ ఒక చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి ఉంటుందేమో అని నాకు కూడా అలా అనగానే వేదన, ఒక మెత్తని దుఃఖము. బిడ్డలు ఎక్కడైనా తప్పు చేశారేమో, దేవుడు నిన్ను క్షమించుగాకమని తల మీద చేయి వేసి దీవిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రియులారు అక్కడక్కడ మందిరాల్లో, దేవుని పరిచర్యలో కొంతమంది నిజమే వాళ్ళ తగ్గింపు, వాళ్ళ దేన మనసుకి నాకు కూడా మనసు ధృవీకరిస్తూ ఉంటుంది. నిజమే, మనకు ఆ మెత్తటి మనసు రావాలి, పశ్చాత్తాపన మనసు రావాలి. నా విషయంలో కూడా ఎవరినైనా ఒకవేళ ఒక మాట అంటే సాయంత్రానికి అలా వెంటనే ఫోన్ చేసి నన్ను, అయ్యా నేను ఇలా అన్నాను క్షమించమని అడగటానికి నాకేం సిగ్గు ఉండదండి. ఎందుకంటే నాకు కావాల్సింది, నాకు సహవాసం కావాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నేను కోల్పోకూడదు. నేను ఆ యొక్క వ్యక్తి నేను ఎల్లకాలం కలిసి ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఇతరులను క్షమిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా మన పక్షాన దేవుడు ఒక నూతన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. దేవుని బిడ్డలారా, సిలువ అంటేనే క్షమాపణ. యేసయ్య సిలువలో మనందరి కోసం దప్పికగొన్నారు, కానీ ఆయనకి చేదు ఇచ్చారు. బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మనల్ని ఏమని చెబుతుందంటే క్షమాపణ కోరుతుంది. చూడండి, ఆయన సిలువలో ఆయనని ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి ఆయన వేలాడదీస్తే ఆయన అన్న మాట ఏంటమ్మా? మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని
క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, కనుక క్షమించమని కోరుతా ఉన్నాడు. నెహెమ్యా తన పితరుల పాపాలు, తన ఇంట్లో వాళ్ళ పాపాలు, తన పాపాలని మోకాళ్ళుని అంటున్నాడయ్యా, మేము తప్పు చేయబట్టేనయ్యా ఇవాళ మందిరం కాలిపోయింది, మేము తప్పు చేయబట్టే యెరూషలేము ఇట్లా కుప్ప అయిపోయిందయ్యా, నా పితరులు చేసిన పాపాన్ని బట్టే ఇవాళ మాకు భోజనం జరగట్లేదు, ఇవాళ మా పితరులు చేసిన అసహ్యమైన కార్యాలను బట్టే మా దేశం అంతా పాడైపోయింది ప్రభువా, నిజంగా మా పట్టణం కాలిపోవడానికి కారణం మా దోషమే, మా పాపమే అని నెహెమ్యా తన పాపాలను, తన పితరుల పాపాలను ఏం చేస్తున్నాడంట? ఒప్పుకొనుచున్నాడు. మనం కూడా ప్రార్థించేటప్పుడల్లా ప్రభువా నిజమేనైనా మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం, కుటుంబం అంత మంచిది కాదు నాది అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర పాడైపోయానని ప్రార్థన చేస్తావో, శిథిలమైపోయానని ప్రార్థన చేస్తావో, చెత్త లాంటి మన జీవితాలని దేశానికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు బిడ్డల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు అంత మాత్రమే కాదు, అక్కడే మనం చదువుకుంటూ వస్తే ఆయన అంటున్నాడు ప్రియులారా, 7వ వచనం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఎంత చక్కని మాట. నీ ఎదుట మేము అసహ్యముగా ప్రవర్తించితిమి అని మాట్లాడుతున్నాడు. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను మేము కనుక పోతాం. ఇదే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని పిల్లల జీవితాల్లో ఎప్పుడు కూడా మితిమీరి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అవేమిటనంటే మనం మోషే నిర్ణయించిన ఆజ్ఞలు. ఏంటమ్మా? ఆజ్ఞలు. మోషే ద్వారా మనకు ఆజ్ఞలు వచ్చాయి. ఎన్నమ్మా? ఎన్ని వచ్చినాయి? చెప్పండి ఒక్కొక్కటి. అదొక్కటే ఉద్దయ్య గారు. నెంబర్ 1 ఏంటి? నేను తప్ప దేవుడు ఉండకూడదు. దేని ప్రతిమను భూమి పైన ఆకాశము క్రింద ఏ ప్రతిమ మీరు చేసుకోకూడదు. ప్రియులారా, ఏమంటున్నాడు? నీ దేవుడి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మనం ఈ ఆజ్ఞలు చూసారా? గుర్తుపెట్టుకోవాలి, గోడ మీద పెట్టుకోండి ఇవన్నీ. చూసారా ఏమంటున్నాడు? నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు. మనం అంటే దేవుడి నామాన్ని వ్యర్థంగా కూడా పలకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా. మరి ఆచరిస్తున్నారా? ఎలా ఆచరించాలంట? పరిశుద్ధముగా. ఏ దినం? ఇదిగో మన పరిశుద్ధ దినం. మరి ఆచరిస్తున్నారా? 50 రూపాయలు పిచ్చిస్తానంటే వెళ్ళిపోతారు, 300 పిచ్చిస్తానంటే ఆగుతారేక? అమ్మో అయ్యగారికి ఏం తెలుసు అమ్మ, అట్టాగా మాట్లాడతాడులే కదా. మనం ఆజ్ఞలను మీరకూడదు. ఇంకేముంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించారు. మరి సన్మానిస్తున్నారా? ఏం చేయాలంటాయా యవనస్తులు చెప్పండి. ఇక్కడున్న వాళ్ళు చెప్పాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు కదా, వ్యభిచారము చేయొద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగువానిదేది. హల్లెలూయా. చాలా బాగా చెబుతున్నారు మీరు కదా, చక్కగా బైబిల్ తెరిచి నీట్గా చెబుతున్నారు. నిర్గమాకాండం తెరిచి కనపడుతున్నాయా? డేవిడో నీకు స్తోత్రం నానా, ఎంత పని చేసితివి కదా. మా డేవిడ్ నా తండ్రి నా యేసయ్య మనందరికి కనబడేటట్టు చేశాడు మహానుభావుడు. అయ్యా డేవిడో నీకు వందనాలు, స్తోత్రం. నా కుమారుడా, నా ప్రియమైన నా డేవిడ్, స్త్రీల ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది కదా. నేనే అనుకుంటున్నాను అతని ప్రేమ స్త్రీల కంటే కూడా గొప్పది. నాకైతే అంత ఇష్టమైనటువంటి వాడు. బిడ్డలారా, కనుక ఆయన రాసిన మాటలు వాళ్ళు మనందరికీ క్లియర్గా కనబడుతున్నాయి. మరి ఆయన లేడు కానీ ఆయన చేసిన పని మనందరికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం.
ఏంటా ఇంత కరెక్ట్గా ఎట చెబుతున్నారా అనుకున్నాను నేను. అసలు ఏంటి నోటి మాటలు అట్ట ఒకటి రాగానే ఇంకోటి వచ్చేస్తుంది. అమ్మ నా తండ్రి ఏంటి ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నా నేను కదా. సో మనం అంటాం మరి ఆ 10 ఆజ్ఞల్ని జాగ్రత్తగా పాటించాలి, ఆచరించాలి కదా. ఆయన అంటున్నాడు ఆజ్ఞలను జాగ్రత్తగా ఆచరించాలి. తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే మోషే ఆజ్ఞలు, తర్వాత కట్టడలు, ఆజ్ఞలైనను కట్టడలనైనను. హల్లెలూయా. చూడండి మన మందిరానికి ఒక కట్టడ ఉన్నది. మనం ఏంటంటే బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం మనకు దేవుడిచ్చిన కట్టడి అంటే క్రమం. మరి క్రమం జరుగుతుందా? క్రమం ఉందా? క్రమం లేకపోతే ఏమవుద్ది? అక్రమం అయిపోద్ది. అందుకని ఒక్క వారం మానేసిన మన లోపల ఉన్న నీతి దుఃఖపడాలి, క్రమం ఉండాలి. తరువాత విధులు, మనం చేయాల్సిన విధులు, ఎవరు విధులు వాళ్ళు నిర్వర్తించాలి. చూడండి పెళ్ళేటప్పుడు భార్యాభర్తల మధ్య విధులు నిర్వహణ చెప్తారు, ఇద్దరిని ప్రమాణం చేపిస్తారు. ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ చేశారా? చేశాం కదా. చక్కని ప్రమాణం, ఫలానాను నీవు, ఫలానాను ఈ స్త్రీని. వ్యాధి అందును, ఆరోగ్యమందును కదా, కష్టమందును, సుఖమందును కదా, ఆకలి దప్పికలు ఎందును, అన్నిట్లో కదా. ఈమెను మాత్రమే హత్తుకుని ఉందువా. బాగా చెబుతున్నారు, బాగా ఉంటున్నావులే నువ్వు కదా. పాపం ఆమెంటే ఎంత ప్రేమ ఆయనకి ఉందును కదా. పిల్లలు అట్లాగే ఆ స్త్రీలను కూడా అడుగుతూ ఉన్నారు, అమ్మా ఆయన్ని మాత్రమే హత్తుకుని ఉంటావా. ఏం ప్రమాణాలండి బాబు. అప్పుడు మంచి హుషారుగా ప్రమాణాలు చేస్తూ ఉన్నారు కదా, మంచిగా. కానీ రాను ఆ ప్రమాణాలన్నీ ఏం ప్రమాణాలు ఏమైనా. దేవుని బిడ్డలారా ఎంత ఘోరాతి ఘోరం, ఎంత భయంకరమైన పరిస్థితి కదా, ఎంత ఘోరాతి ఘోరం. మన ప్రమాణాలను మనం మర్చిపోవద్దు, మన విధి విధానాలు, క్రైస్తవుడి యొక్క విధి విధానాలు మర్చిపోవద్దు. కనుక ఇవన్నీ మనం ఒకసారి గనుక్కొనాలి. కనుక నెహెమ్యా జీవితంలో ఇలా ఆయన ఒప్పుకోగానే రాజు, అన్యుడైనటువంటి రాజు, దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం ముగింపులోకి వెళదాం. 2వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి చేసి దయపొందినట్లా కట్టునట్లుగా చేసి తిని కూర్చుండగా రాజు అడుగుతున్నాడండి, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును అడిగాను. ఇంతకాలమని నేను చెప్పినప్పుడు పంపుటకు కాక అంటిని. రాజునకు అనుకూలమైతే చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా. నది ఒకటి అడ్డుందన్నమాట అవతల. అధికారులకు తాకీదులను ఓకే ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను ఆసాపును, అంటే రాజుగారి అడవులు కాసే ఒక ఆయన పేరున్నాడు, ఆయన పేరు ఆసాపు. అడిగితిని ఉండి నాకు కృప చూపుచున్నా. అబ్బాబ్బా, నా దేవుని కరుణాహస్తము కొలది ఆలకించను. తరువాత
వచ్చి అప్పగించి పంపించాను. సన్బల్లాటును వచ్చానని ఏం చేశారంటమ్మా? ఎంత ఘోరాతి ఘోరమో చూసారా? మంచి జరుగుతుంటే దుఃఖపడేవాళ్ళు ఉన్నారా? ఎందుకురా అంత ఖర్చు చుట్టుకోవటానికి కదా? ఎరా బూందీ పొట్లను పెడితే చాలదా అని కొంతమంది నోళ్ళు ఎట్టు కొట్టుకుంటున్నారు. అంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి ఎవరిని లేపాడో తెలుసా? ఒక అన్య దేశపు రాజును లేపాడు. రాజును లేపి ఆ దేశంలో యెరూషలేము పట్టణంలో ఆ మందిరానికి కావలసిన కలప, చెక్క, చెట్లు, దానికి కావలసినవన్నీ కూడా ఫ్రీ, ఉచితంగా బిడ్డలారా రాజుగారి ద్వారా సహాయము ఆ నెహెమ్యాకు అందింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా! ఎంత గొప్ప విషయమో దేవుని బిడ్డలారా. దేవుని పనికని బయలుదేరి వెళ్తుంటే ఇద్దరు ఏడుపు మొహం వాళ్ళు తగిలారు. ఏడుపు మొహం వాళ్ళు అంటున్నారంట, ఒరే మనం ఆ కాలిపోయిన వాళ్ళు అట్టాగే బతుకుతారులే, కాలిపోయినట్టే ఉండాలనుకుంటున్నావురా, వాళ్ళ జీవితం అట్లాగే సర్వనాశనం అవ్వాలి, లేకపోతే ఆ యొక్క మందిరం అలాగే ఉండాలి, ఆ దేశంలో యూదులు అట్లాగే చెడిపోవాలి అని మనం అనుకుంటుంటే వీడెవడో ఒకడు వాళ్ళని బాగు చేయటానికి వచ్చాడంట అని వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఏం పడుతున్నారంట? దీన్నే ఏడుపు అంటారు. ఒరిజినల్ ఏడుపు ఇది. మమ్మల్ని చూసి ఏడుతున్నారయ్య గారు అంటారు చూసారా? వీళ్ళు ఎవరు? వీళ్ళు సన్బిల్లాటు, టోబియా. పేర్లు గుర్తుపెట్టుకున్నానా? ఎవరంటే వీళ్ళు? సన్బిల్లాటు. దేని గురించి ఏడుతున్నారు వీళ్ళు? మంచి గురించి అమ్మా? కాదే, మంచి జరుగుతుందని తెలిసి అమ్మో వీళ్ళకి ఎంత మంచి జరిగిపోతుందో, జరగకూడదే. దేవుడు నమ్మదగిన వాడు. ఎట్లాంటి ఏడు మొహం వాళ్ళందరినీ పక్కకు తోసేస్తాడు దేవుడు బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత ఇలా పరిస్థితులన్నీ మరి ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ప్రియులారా నెహెమ్యా ఎజ్రాల్ని దేవుడు లేపాడు. లేపి వాళ్ళని దేవుని ఆత్మ వాళ్ళ మీద కృమ్మరించబడింది. వాళ్ళందరూ కలిసి దేవుని మందిరాన్ని సంపూర్ణంగా కట్టడానికి దేవుడు బలమైనటువంటి సహాయం వాళ్ళ మీద కుమ్మరించబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. మరి ఆ పని పూనుకున్నగా దేవుడే అందరి మీద ఏకాత్మనిచ్చాడంటని బిడ్డలారా. ఆ పనికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళని అణగదొక్కేశాడు ఆయన. ప్రార్థన చేసిన వారిని తలలెత్తుకునేటట్టు చేశాడు. పైగా ఆ పట్టణం అద్భుతంగా కట్టబడింది. మందిరం మరలా మునుపు మందిరం కంటే ఇప్పుడు వీళ్ళు కట్టిన మందిరం ఇంకా ఏడంతలుగా వైభవంగా ఉంది బిడ్డలారా. కనుక ఏదైనా ప్రార్థనతో కట్టబడింది, ప్రార్థనతో చేయబడింది, ప్రార్థనతో నిలబడింది బిడ్డలారా, ఖచ్చితంగా చెత్తలాంటి జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఎత్తైన స్థానంలో దేవుడు నిలబెట్టుతున్నాడు బిడ్డలారా, నిలబెట్టునుగాక బిడ్డలారా. కనుక మనం ప్రభు వైపు చూద్దాం. ఏడ్చేవాళ్ళు ఏడవనియండి, కానీ మనం వాళ్ళని చూసి ఏం మాట్లాడొద్దు. మనం మాత్రం దేవుని వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ రోజున ఎట్లా నెహెమ్యాను ఎలా బలపరిచాడో ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయనా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనైనా నెహెమ్యా అయ్యా ఎంత గొప్ప కార్యక్రమం చేయాలని నీ దగ్గర విన్నవించాడు నాయన. అయ్యా నిజమే, మీ పని చేయడానికి వస్తూ ఉండగా అందరూ ప్రార్థనలో ఉండాలి. వస్తూ ఉండగా దుర్బలుడైనటువంటి ఒకడు సన్బిల్లాటు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున మమ్మను కూడా ఏవేవో రకరకాల మనుషులు అంటున్నారయ్యా, ఈ వ్యర్థుడు, ఈ వ్యర్థురాలు అని మాతో అంటున్నారేమో, మా సంఘాన్ని, మా పరిచర్యను అంటున్నారేమో.
ప్రభువా నీకు స్తోత్రాలు అంటే అన్నారు. కానీ మేము మా పాపమును ఒప్పుకుంటున్నాం నాయన, మా దోషములు ఒప్పుకుంటున్నాం ప్రభువా, మా యొక్క బలహీనతలు ఒప్పుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ మేము చేపట్టిన ప్రతి పని విజయవంతముగా పూర్తగునుగాక నాయన. మమ్మలను నిజమేనైనా రకరకాల నిందలు వేస్తున్నారేమో, మమ్మల్ని చూసి మా ముఖాను మూస్తున్నారేమో, మమ్మల్ని అసహించుకుంటున్నారేమో. నెహెమ్యాలాగా మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా సహాయకుడు నువ్వేనైనా. నిజమే, మా పాపము మా దోషమును బట్టి ఈ విధంగా కూలిపోయాము నాయన. అయ్యా, మా అతిక్రమములను క్షమించయ్యా. అందుకని ఏ సహాయము దొరక్క ఏకాకిలైపోయాం. ఏ సహాయము దొరక్క అనారోగ్యతలో పడిపోయినాం. ఏ సహాయము దొరక్క నవ్వుల పాలుగా ఉన్నాం. అది మా పాపమని ఒప్పుకుంటున్నాం ప్రభువా, మా దోషమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఇక నుంచి మీకు నమ్మకంగా బ్రతుకుతాం. అయ్యా తండ్రి, నెహెమ్యా ప్రార్థన చేసినట్లే మనందరం ప్రార్థన చేద్దాం బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఈరోజు మమ్మల్ని దర్శించండి నాయన, మీ సన్నిధి చేత నింపి బలపరచమని. ఇదిగో నాయన, మాకు అందించిన సందేశము ద్వారా నెహెమ్యాలాగా ప్రార్థన చేయటం మేము నేర్చుకుంటున్నాం. సన్బిలాటు తిరగబడ్డాడు ప్రభువా. దుర్బలులారా, ఒక్కరోజే కడతారా? చెత్తలాగున్న ఈ జీవితం, రాళ్ళ కూలిపోయిన మీ బ్రతుకులు కట్టబడతాయా? మీకు సహాయం దొరికిద్దా? నిజంగా మీరు బలులు అర్పించగలుగుతారా అని ఎలాగున తిరస్కరించారు. ఇవాళ మమ్మల్ని కూడా అంటున్నారు, కష్టం అండి, మీ జీవితాలు బాగుపడవు, మీ జీవితాల్లో ఏది సహాయం దొరకదని, మీరు ఈ పని సాధించలేరని మమ్మల్ని అంటున్నారయ్యా. మమ్మల్ని పరిస్థితులు ఎక్కిరిస్తున్నాయి. మా పేద స్థితిని, మా యొక్క నిరుపేద స్థితిని చూసి అంటున్నారు, మీ జీవితాలు ఇంతే, మీ జీవితాలు ఇంతే. చూడు, చాలామంది డెవలప్ అయ్యి ఎంత బాగున్నారు, నీకే ఆధారం ఉంది, నీకెవరు లేరు అని మమ్మల్ని ఏలెత్తి చూపించి మాట్లాడుతూ ఉంటే ఎదురు తిరిగి మాట్లాడలేని ఒక పావురంలాగా, గోవలాగా కన్నీరు గారుస్తూ ఉన్నాం. నిజమేనాయనా, నిందలు వేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఈరోజు నాయన, ఎందరైతే నిజంగా ఈ ప్రార్థన కన్నీటితో వాడుతున్నారు, కన్నీటితో చేస్తున్నారు, ప్రతి గుండెను మీరు తడపండి, ధైర్యపరచండి, నిబ్బరపరచండి. అయ్యా, నెహెమ్యా గుండెను ధైర్యపరిచినట్లుగానే నెహెమ్యాకు నాయన అన్యరాజుని ఎలా సహాయకుడిగా లేపారో, ఓ తండ్రి, ప్రార్థనకు జవాబునిచ్చి ఒక అన్య దేశపు రాజే సహాయం చేసేటట్టు చేశారు. మా జీవితాల్లో ప్రభా, దుర్బలుమే, మేము పనికి మాలిన వారమే, కానీ చెత్త లాంటి వారమే, కానీ మా పక్షమున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మా పక్షాన్ని నీవు ఉన్నావు ప్రభువా. అందుకని మీ వైపే తిరిగి ఉన్నాం. సహాయం చేయమని మమ్మల్ని కూడా కట్టండి ప్రభువా. కాలిపోయిన మా కుటుంబాలు, కూలిపోయిన మా బ్రతుకులను, దౌర్భాగ్యమైన మా కుటుంబాలను నీ హక్కును చేర్చుకుని మమ్మలను బలపరచవా, సహాయము చేయవా తండ్రి, దర్శించవా. నా పిల్లలకి ఎవరు భోజనం పెడతారు? నా పిల్లలకి నాయన సహాయం ఎక్కడి నుంచి దొరికింది? నా కుటుంబానికి ఆధారం ఏది ప్రభువా? అయ్యా, నాకెవరు లేరు, కానీ నువ్వు ఉన్నావని నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో భద్రపరచమని సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మనుషులు మమ్మలను మోసం చేసిన నీవు మోసం చేయవు నాయన. నమ్మదగిన దేవుని వైపు తిరుగుదాం. ఒక్క చిన్న ప్రార్థన చేయమ్మా. ఇన్నాళ్ళు మనుషులు నమ్ముకుని బ్రతికావు, ఈరోజు నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేయి సహోదరుడా, సహాయం చేయమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ఇక్కడున్న ప్రతి వ్యక్తి మాతో సహా అందరినీ చెత్త లాంటి మా బ్రతుకులను ప్రభువా తారాస్థాయిలో, ఉన్నత స్థాయిలో మేము నిలబడుదుముగాక. మీ సహాయం మాకు దొరుకునుగాక. ఓ నా తండ్రి, శిథిలమైన మా కుటుంబాలలో శిఖరాగ్రహాల మీద మేము నిలబడుదుముగాక నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.